హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. అంటే రాగి సంగట్లోకి ఎలా చికెన్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనేది చూపిస్తున్నాను నేను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా వేసేసిన తర్వాత బాగా మగ్గాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత టమాటో వేయాలి. టమాటో ప్యూరీలా చేసి వేసుకున్నా బాగుంటుంది, ఇలా అయినా వేసుకోవచ్చు. వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత మీరు చికెన్ వేసుకోండి. చికెన్లో పసుపు వేయండి. పసుపు వేసి వాటర్ అన్నీ అయిపోయే వరకు కొంచెం కుక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం గసాలు పేస్ట్ చేసి అది వేయండి. నేను అది ఉప్పు వేసింది క్లిప్ పోయిందనమాట. అవి రెండు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత కారం వేయండి. కారం వేసి కొంచెం కారం కూడా కొంచెం అయిన తర్వాత దాంట్లో వాటర్ పోయండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట. మీరు వాటర్ లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది రాగి సంగట్లోకి. అది బాగా మగ్గాక కొంచెం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి. అంతే అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది సంగటితో పాటు ఇది.